హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఇంటీరియర్ డిజైన్లో స్పేస్ ప్లానింగ్ గురించి. స్పేస్ ప్లానింగ్ అనేది ఇంటీరియర్ డిజైన్లో ప్రాథమిక భాగం. స్పేస్ ప్లానింగ్ అంటే స్పేస్ పర్పస్ని తెలుసుకొని స్పేస్ ఎలా ఉపయోగించాలో విశ్లేషించి ఫంక్షనల్ లేఅవుట్ను తయారు చేయడం. అంటే ఇంట్లో ప్రతి చోటును బాగా ఉపయోగించుకునే విధంగా అమర్చుకోవడమే. స్పేస్ ప్లానింగ్ చేసేటప్పుడు స్పేస్ని అందంగా డిజైన్ చేయడంతో పాటు కంఫర్ట్గా ఉండేలా ప్లాన్ చేయాలి. అందుబాటులో ఉన్న స్పేస్ ఎక్కువగా ఉపయోగపడేలా ప్లాన్ చేయాలి. ప్రతి అంగుళం కూడా కన్సిడర్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు లివింగ్ రూమ్ తీసుకుంటే లివింగ్ రూమ్లో సోఫా, టీవీ యూనిట్, వస్తువులు స్టోర్ చేసుకోవడానికి క్యాబినెట్స్ తప్పనిసరిగా ఉండాలి. కానీ వీటిని ఎక్కడ ప్లేస్ చేయాలో ప్లాన్ చేసుకోవాలి. సోఫాని ఎక్కడ పెడితే టీవీని మనం కంఫర్ట్గా చూడగలము, లేదా ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవడానికి కంఫర్ట్గా ఉండేలా సీటింగ్, ఇలా కొన్ని విషయాలను మనం స్పేస్ ప్లానింగ్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. స్పేస్ ప్లానింగ్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో దాని డైమెన్షన్ పరిగణలోకి తీసుకోండి. స్పేస్ ఎక్కువగా ఉంటే సౌకర్యంగా ఉండేలా వస్తువులు ప్లాన్ చేయొచ్చు. స్పేస్ తక్కువగా ఉంటే క్రియేటివ్గా ఆలోచించి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఫర్నిచర్ ప్లేస్మెంట్ అండ్ సర్క్యులేషన్ మూవ్మెంట్ ఆర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు బి కన్సిడర్డ్ వైల్ స్పేస్ ప్లానింగ్. సెకండ్, మీరు రూమ్ని ఎలా ఉపయోగించుకోబోతున్నారో అని ఆలోచించండి. ఉదాహరణకు మీరు సోఫాలో కూర్చొని టీవీ చూడాలనుకుంటున్నారా, లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఉపయోగిస్తారా? స్పేస్ని ఎలా ఉపయోగించుకోబోతున్నారు అనే దాని మీద ఆధారపడి స్పేస్ ప్లానింగ్ కూడా మారుతుంది. మీరు ఎక్కువగా సమయం గడపబోయే గదులను గుర్తించి వాటికి ఎక్కువ స్పేస్ కేటాయించడం ముఖ్యమైన విషయం. థర్డ్ వన్ వచ్చేసి ఫోకల్ పాయింట్ని గుర్తించడం. ప్రతి గదిలో ఫోకల్ పాయింట్ని గుర్తించండి. లివింగ్ రూమ్లో టీవీ యూనిట్, బెడ్రూమ్లో హెడ్ బోర్డ్, డైనింగ్ రూమ్లో డైనింగ్ టేబుల్ ఫోకల్ పాయింట్స్గా ఉంటాయి. బెడ్రూమ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే హెడ్ బోర్డ్ అనేది సెంటర్ పాయింట్గా ఉండాలి. గదిలో మిగిలిన అంశాలను ఈ ఫోకల్ పాయింట్ చుట్టూ ఏర్పాటు చేయాలి. ఇది విజువల్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడంతో పాటు స్పేస్ని ఆర్గనైజ్డ్గా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ ఫ్లో ఆర్ సర్క్యులేషన్. గదిలో పీపుల్ మూవ్మెంట్ని ప్లాన్ చేయండి. ఫర్నిచర్ మధ్య గ్యాప్ ఉండేలా చేసుకోండి. సో దట్ ఒక చోటు నుండి ఇంకో చోటుకి మూవ్ అయ్యేటప్పుడు ఎలాంటి అబ్స్టాకల్స్ లేకుండా ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి క్లియర్ పాత్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఫర్నిచర్ ఎంపిక. మీకున్న ఫర్నిచర్ పరికరాలు ఎంత స్పేస్ని ఆక్రమించుకుంటాయనే తెలుసుకోండి. ఎందుకంటే మీరు అనుకున్న దానికన్నా పెద్ద సైజులో ఉన్న ఫర్నిచర్ తీసుకుంటే ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి మీకు కావలసిన ఫర్నిచర్ సైజ్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం అనేది ముఖ్యమైన విషయం. నెక్స్ట్, లైటింగ్ కన్సిడరేషన్. న్యాచురల్ లైట్ గదిని విశాలంగా చేయడంతో పాటు ప్లెజెంట్గా ఉండేట్టు చేస్తుంది. న్యాచురల్ లైట్ ఎక్కువ ఉండేలా ప్లాన్ చేసుకోండి. రూమ్కు సూట్ అయ్యే విధంగా వివిధ రకాల లైట్స్ని ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, కలర్స్ అనేవి స్పేస్ ప్లానింగ్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. లైట్ కలర్స్ అనేవి రూమ్ని చాలా పెద్దగా చూపిస్తాయి. డార్క్ కలర్స్ రూమ్ని చాలా చిన్నవిగా చూపిస్తాయి. సో మనం రూమ్ సైజ్కి తగ్గట్టు కలర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో కలర్ థియరీ గురించి, కలర్ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నెగిటివ్ స్పేస్ను స్వీకరించండి. ప్రతిదీ నింపకుండా ఖాళీ స్థలం వదలండి. ఇది గదిని విశాలంగా, ప్రశాంతంగా చేస్తుంది. గదిలో ఫర్నిచర్ మధ్య గోడలపై ఖాళీ స్థలం వదలండి. ఇది గదిని రద్దీగా కాకుండా విశాలంగా, ప్రశాంతంగా చేస్తుంది. తక్కువ ఫర్నిచర్, ఎక్కువ స్థలం, ఇది ప్రజెంట్ డిజైన్ ట్రెండ్. నెక్స్ట్, స్టోరేజ్ సొల్యూషన్స్. సో వస్తువులను దాచడానికి, గదిని శుభ్రంగా ఉంచడానికి స్టోరేజ్ స్పేస్ని ప్లాన్ చేయండి. ఇది చాలా ముఖ్యం. బాక్సులు, బుట్టలు, అల్మారాలు, బెడ్రూమ్ కింద నిల్వ, సోఫా కింద నిల్వ, తెలివైన నిల్వ పరిష్కారాలు ఉపయోగించండి. ఈ చిట్కాలను ఉపయోగించి మీరు మీ ఇంటిని మరింత ఫంక్షనల్గా, అందంగా, సౌకర్యంగా మార్చుకోవచ్చు. మీ స్థలాన్ని తెలివిగా ప్లాన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.